అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఈరోజైతే నా చిన్న కొడుకు సాయి కిరణ్ బర్త్‌డే. తన బర్త్‌డే కోసం నేను ఒక స్పెషల్ డిష్ అనేది రెడీ చేశాను. స్నాక్ లాగా ఎంత అద్భుతంగా కుదిరిందంటే అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. అందుకే మీకోసం ఈ వీడియో. పైనాపిల్తో ఒక మంచి స్వీట్ చేయబోతున్నాను. సాయిది బర్త్డే ఈరోజు. బర్త్డేకి అంతా కేక్లు అవి ఇవి చేస్తూ ఉంటాం కదా, స్పెషల్గా ఏదైనా స్వీట్ చేసి పెడదాం బాబుకి అని ట్రై చేస్తున్నా. చూద్దాం ఎలా వస్తుందో. ఆపిల్ కూడా ఒకటి యూస్ చేస్తున్నాను. పైనాపిల్ కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఒక 2-3 అవర్స్ బాగా మరగనించి దాన్ని కూడా చాలామంది తాగుతారు హెల్తీ అని. ఇప్పుడు మనకైతే అంత టైం లేదు. ఇదైతే నేను పారేస్తున్నాను. దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఆపిల్ని కూడా పీల్ తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. ఈ న్యూ ఇయర్లో అందరూ కూడా మొదటగా స్వీట్ని తింటాం కదా, అంటే ఇయర్ అంతా కూడా మంచి జరగాలని. అలా ఈ రకంగా అందరూ కూడా ఇట్లా పైనాపిల్ మనం హెల్తీగా చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ పిల్లలందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఒక ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది ఫీల్ అయితే. పిల్లలిద్దరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మొత్తం లాగించేశారు. అంత సూపర్గా కుదిరింది. గీతో చేశాను. ప్యూర్ పైనాపిల్ని కట్ చేసుకొని ముక్కలుగా చిన్న, నేను ఒక ఆపిల్ కూడా మిక్స్ చేశాను. పైనాపిల్ ముక్కలు, ఆపిల్ ముక్కలు రెండు కూడా గీతో, ప్యూర్ గీ నేను మొన్న చేసుకున్నాను, చూపించాను కదా మీకు వీడియోలో. గీతో వాటిని ఫ్రై చేస్తూ దాంట్లోనే మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. అలాగే దాంట్లోకి కొంచెం చక్కెర తగినంత, మరీ ఎక్కువగా కాకుండా తగినంత వేసుకోవాలి. ఎందుకంటే పైనాపిల్ మనకి కొంచెం పుల్లగా ఉంటుంది. పులుపు ఉన్న చోట కొద్దిగా చక్కెర వేసామంటే ఆ పులుపు అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ఇందులో గీ వేసాము. వెరీ వెరీ యమ్మీగా అయితే కుదిరింది. మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. న్యూ ఇయర్ రోజున వెరీ ఈజీగా చిన్న పిల్లలు కూడా చేయొచ్చు. కాస్త అన్ని ముక్కుల్లో అయితే ఇలా చేసాము. ఇంకాస్త జ్యూస్ లాగా తయారు చేసి కొద్దిగా వాటర్ పోసి దాని పల్ప్ అంతా కూడా తీసేసి వేరు చేసుకున్నాను జ్యూస్ లాగా. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మనం వేరుగా ప్లేట్లోకి తీసుకొని ఇదైతే మనం ఫ్రై చేసాం కదా, పీసెస్ లాగా కట్ చేసి దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకున్నాము. తర్వాత జ్యూస్ లాగా చేసిన దాన్ని మళ్ళీ అదే బాండ్లీలోకి పోసి ఇది దగ్గర పడే వరకు కాచుకోవాలి. దీంట్లోకి మనము ఒక 1/2 స్పూన్ లేదా 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని కలిపి పోసామంటే మనకి చిక్కగా వచ్చేస్తుంది. పైనాపిల్ అనేది కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి చక్కెర వేసామంటే ఆ పులుపు పోతుంది. ఇక్కడ నేను 1 స్పూన్ వేసుకుంటున్నాను కార్న్ఫ్లోర్. కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు మైదా కూడా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ కలిపి బాగా మిక్స్ చేసి ఆల్రెడీ మనకి బాయిల్ అవుతున్న ఆ జ్యూస్లోకి, పైనాపిల్ జ్యూస్లోకి ఈ కార్న్ఫ్లోర్ వాటర్ని పోసామంటే కాసిన మనకి ఒక 5 మినిట్స్లోనే అది చిక్కబడిపోతుంది. డిష్ అనేది రెడీ అయిపోతుంది. వెరీ ఈజీ అండి. చిన్న పిల్లలు కూడా వాళ్ళంతకు వాళ్ళే తయారు చేసుకోవచ్చు. బ్లెండర్ అనేది ఉంటే ఇంకా ఈజీగా. మిక్సీలో కూడా మనం నార్మల్గా జ్యూస్ తీసి దాన్ని వడపోసుకొని ఆ జ్యూస్తో ఇలా తయారు చేసుకునేది. దీంట్లో మనకి ఇష్టాన్ని బట్టి ఎన్ని రకాల ఫ్రూట్స్ అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు. నార్మల్గా పిల్లలకి బయట ఐస్ క్రీమ్లు అవి ఇవి తీసిస్తూ ఉంటాం కదా, వాటికంటే కూడా ఇలా మనం ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తో తయారు చేసుకుంటాం కాబట్టి మరింత హెల్తీగా ఉంటుంది. దీన్ని మరింత హెల్తీగా తీసుకోవాలంటే మనం ఆ చక్కెరకు బదులు బెల్లాన్ని కూడా యూస్ చేయొచ్చు. బెల్లం కానీ, తాటి బెల్లం కానీ, అవి చాలా చాలా హెల్తీ. తర్వాత మనకి రెడీ అయిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు గ్లాస్లో సర్వ్ చేసుకున్నామంటే అడుగు భాగంలో ఆ జ్యూస్లో తయారు చేసాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. పైనుంచి ఇలా ఫ్రూట్స్తో అండ్ డ్రై ఫ్రూట్స్తో తయారు చేసిన మిక్సింగ్. సాయి స్వీట్ రెడీ.
సాయి కిరణ్ది ఈరోజు బర్త్డే. దిస్ ఈజ్ బర్త్డే డ్రెస్. వచ్చింది డ్రెస్ సాయి కిరణ్. స్వీట్ ఎలా ఉంది? రియల్గానే డిఫరెంట్ తెలుస్తుందా? నార్మల్గా పాయసము దద్దోజనాలు ఇలాంటివే కాకుండా సో ఇలాంటివి డిఫరెంట్గా ఉంటే పిల్లలు లైక్ చేస్తారు. Happy birthday to you, Nana. Dirghayushman Bhava.